నిర్గమకాండము 1వ అధ్యాయము చదవండి. ఇశ్రాయేలీయులు విస్తరించి ప్రబలిరి, అది చూసి ఫరోను అతని సైన్యము వారిని అణిచిరి అంటారు. అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే అతడు తన జనులతో ఎలా పైకి తీసుకొచ్చాడు. ఏం కంగారు లేదు, 11ంటికి వెళ్తాను అమ్మా. తీరుబడిగా వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఎంతమందికి ఇష్టం అవుతుంది ఆ మాట? ఇంపైనదనా కంపొచ్చేస్తుందా? అదే ఏమంటే మీకు కంపొచ్చేది. మరి 2 డైలాగులు ఆడేసి ఆమె అనండి మీకు ఆనందం ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. లేరు అనడానికి సూచనగా ఒకసారి చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అవే కొంతమంది అంటలేదండి, బాగా చదవండి. అతడు తన జనులతో ఇట్లా నేను అతడు తన జనులతో ఎలాగు అని, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయినా ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించుకున్నట్లు మనం వారి ఎడలకు యుక్తిగా జరిగించుదాము రండి. లేని యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి 7వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. 12వ వచనం చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని చంపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక. చదివించిన 3 లేఖన భాగాలలో కూడా విస్తరించటం, ప్రబలటం, వృద్ధి చెందటం, ఆశీర్వదించబడటమే ఉంది. ఒక విషయం బాగా చెప్తాను, మీరు వినాలి. స్తోత్రం. మనము ఎప్పుడు అభివృద్ధి పొందుతాం, ఎప్పుడు విస్తరిస్తాం, ఎప్పుడు ఎప్పుడు బలవంతులుగా మారుతాం, శక్తివంతులుగా మారుతాం, ఎప్పుడు ప్రబలుతాం, ఎప్పుడు విస్తరిస్తాం అంటే శ్రమలు తగిలినప్పుడే. నీ బాగా చెప్తే స్తోత్రం. ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం రాకపోవడానికి, నీ జీవితంలో దీవెన రాకపోవడానికి, నీ జీవితం ఇంకా ప్రబలకపోవడానికి, నువ్వు విస్తరించపోవడానికి, సమాజానికి ఉన్నతంగా కనిపించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన శ్రమలు, భక్తికి శ్రమలు, ఏమండి నువ్వు చేస్తున్న ప్రార్థనకి శ్రమలు, నువ్వు చేస్తున్నటువంటి పోరాటానికి శ్రమలు రాకపోవుట వలనే నీవు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. చాలా మంది కంఫర్ట్నెస్ కోరుకుంటారు, చాలా మంది సులువ భక్తిని కోరుకుంటారు. శ్రమలు వస్తే కష్టం. కొంతమంది బద్ధకస్తులుగా ఉంటారు ఆత్మీయ జీవితంలో. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి వచ్చిన శ్రమ ఎలాంటిదో తెలుసా? బిడలారా, వారి మీద ప్రభుత్వం చేస్తున్న రాజులు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఫరో ఏలుతా ఉన్నాడు. ఫరో దేవుని బిడ్డల రాజరికం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల మీద అసూయ పడిపోయి ఏం చేశాడు తెలుసా? వారిని అణుచుటకు ప్రయత్నించాడు. నేను చెప్తున్నాను, క్రైస్తవత్వాన్ని ఎంత అణిచితే అంత ప్రబలిపోతుంది. సంఘాన్ని ఎంత తొక్కేయాలని చూస్తే అంత విస్తరించిపోతుంది. సంఘాన్ని ఎంత నష్టపరచాలని చూస్తే అంత అభివృద్ధి అయిపోతే. మనలోనే ఉన్నారు దైవజనుల కోసం వ్యతిరేకంగా మాట్లాడేవారు, మనలోనే ఉన్నారు దైవజనురాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, మనలోనే ఉన్నారు సంఘానికి విరోధంగా మాట్లాడేవారు, మనలోనే ఉన్నారు పరిచయం చేస్తున్న బిడ్డలు వెనక్కి లాగాలని, మనలోనే ఉన్నారు ఒకరు పరిచయం చేస్తున్న ఇంకొకరు వారవలేని మనసు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఎవరి కోసం అన్నా వాళ్ళు వృద్ధి అయిపోతావు. ఎందుకు పెద్ద అమ్మించలేదు. Keep silence, but blessing delivery. So, నువ్వు సైలెంట్ అయిపోతే నా బిడ్డలో ఉన్నారా అర్థం చేసుకోండి. అంతే. దట్ ఈస్ డానియల్ ఇంగ్లీష్. నువ్వు సైలెంట్ అయిపోతే బ్లెస్సింగ్ ఓపెన్ అయిపోతుంది. నువ్వు రెచ్చిపోతే దేవుడు ఆగిపోతాడు.
చాలా ఆనందం వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం. కీప్ సైలెంట్. నీ మీద పడుతున్న శత్రువులు, నీ మీద మాటల యుద్ధము, నీ మీద నిందలు, నీ మీద అవమానం, సైలెంట్ అయిపో. దేవుడు నీ పక్షాన కదలబోతా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన కార్యాలు చేయబోతా ఉన్నాడు. అది నీ భర్త అయినా, నీ తోటుకోడలైనా, నీ అత్తగారైనా, పొరుగువాడైనా, ఇరుగువారైనా, అది ఎవరైనా దేవుడిని పక్షాన యుద్ధం చేయాలనుకుంటున్నాడు. దేవుడిని పక్షాన కదలాలనుకుంటున్నాడు. దేవుడిని పక్షాన వ్యాఖ్యమాడాలనుకుంటున్నాడు. దేవుడే నిన్ను నీతివంతురాలుగా రుజువుపరచాలనుకుంటున్నాడు. దేవుడే నీవు నీతివంతుడిగా రుజువుపరచాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆవేశపడతా? నువ్వు చెప్పగా కీప్ సైలెంట్. దేవుడు కదలబోతా ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నాడు. I prophesy in the name of Jesus. Hallelujah. నీకు తెలియదు బిడ్డ, నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ. నువ్వు ఎందుకు దుఃఖపడతా? నువ్వు ఎందుకు ఏడుస్తా? నువ్వు ఎందుకు బాధపడతా? నువ్వెందుకు ఆవేశపడతావు బిడ్డ? నీ పక్షాన కదులుతున్న జీవ జల నది ఊటైన పరలోక సైన్యమే ఉంది కదా. గిదనా ఏంటి ప్రభా? ఎందుకురా? మతిలేని మంద ఎందుకురా నీకు? అవునా ప్రభా, ఇంతమంది వద్దు నాన్న. మరి ఏం చేయాలి ప్రభా? వాళ్ళు చూసి తీసుకెళ్తే రాళ్ళంత ప్రజలు ఉన్నారు కదా ప్రభా, నీకు ఎందుకురా? యుద్ధం ఆవిడ చేస్తాడా? ఆవిడ చెప్పాలా? యుద్ధం చేసేది ఎవరు? ఏముందరా? యుద్ధం చేసేది ఎవరు? యెహోవానండి. ఆ మాట అంటే ఏమన్నా గుర్తులే అంటవచ్చేంటి? యుద్ధం చేసేది ఎవరు నాన్న? నీ పక్షాన ఉన్నది ఎవరయ్యా? మన పక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు రా. నీకు తెలియలేదు. ఒకసారి ఆ బలవంతుడికి బలాన్ని ఇవ్వగలిగింది నువ్వే. యేసయ్యకి బలాన్ని ఇచ్చేది నువ్వే. యేసయ్యని శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి చేసేది నువ్వే. నువ్వు సైలెంట్గా ఉంటే ఆయన రెచ్చిపోతాడు. నువ్వు రెచ్చిపోతే సైలెంట్ అయిపోతావు. జస్ట్ చిన్న లాజిక్ మిస్ అయిపోతాడు. అది నీ భార్య అయినా పెద్ద విషయం కాదు. విన్నా? నీ భర్త అని పెద్ద విశేషం కాదు. అది అవడేది నీకు ఎందుకు? నీ భక్తికి, నీ ఆత్మీయతకు, నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకి, నీ పరిశుద్ధతకి ఆటంకంగా ఉన్నవాడు ఎవడైనా. ఇంకోటి చెప్తున్నాను, నిన్ను ఎవడైనా అపవిత్రతలోనికి తీసుకెళ్లాలని ఇబ్బంది పెడుతున్నాడా? ఆడని లేపెడతాడు. అసలాడు ఎవడా? నువ్వు కట్టుకుంటే, నువ్వు తినకుంటే అని పలాని వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, పలాని వ్యక్తి ద్వారా నేను అవమానపడుతున్నాను, పలాని వ్యక్తి నన్ను ఫిజికల్గా చాలా టార్చర్ పెడుతున్నాడు. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉండు? ఆ సంగతి ఏసీకి చెప్పు. ఆయన 2 కాళ్ళు వెనకాల ఈపి ఉంటుంది, ఈపికి ఎన్నిపోసం ఉంటుంది కదా, ఒక్క బోల్ట్ తప్పేస్తాడు అంతే. ఆడు బతుకులో మళ్ళీ నీ జోలికి రాడు. అయ్యో మీకు తెలియలేదండి, దేవుడు కదిలితే నీ జీవితం ఎంత బాగుంటుందో అనండి. నా జీవితంలో దేవుడు కదలాలి అన్నంతే. నా జీవితంలో దేవుడు కదలాలి. గిద్దరా అంతమంది వద్దు. మరి ఏం చేయమంటావు? నేను ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో అందరు నిలబెట్టాడు. పరీక్ష అంతా అయిపోయిన తర్వాత 300 మంది నిలబడ్డారండి. అసలు నాకు లేచి గొంతులు వేసి అనిపించింది ప్రసంగం. 300 మందితోనండి కొన్ని వేల మందిని యుద్ధం చేయించగలిగిన సామర్థ్యం కలిగిన ఆ దేవుడే నీకంటే బలవంతుల్ని నీ ముందు మట్టి కనిపించేలా చేయడా? ఎరా అసలు ఏమనుకుంటున్నారు ఏసే అంటే? నువ్వు నీకోసమే ప్రాణం పెట్టగలిగిన ఆ దేవుడు నీ బాధను ఎందుకు పంచుకోలేడురా? నీ శ్రమను ఎందుకు పంచుకోలేడురా? నీ దుఃఖాన్ని ఎందుకు పంచుకోలేడురా? నీ బలహీనతలు ఎందుకు పంచుకోలేడురా? మన బలహీనతలో సహానుభావుడు ఆయన మన బలహీనతలో. అందుకే పౌలు అంటాడు, ప్రభువా నేను బలహీనుడిని, నా కృప చాలు, కంగారు పడుకో. నీకు వస్తున్న నిందలు, అవమానాలు. ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా నేను అంత మేలు చేసినా నాకు ప్రత్యుత్తరంగా కీడే కలుగుతుంది తప్ప
నా మేలుకు ప్రతిఫలం లేదయ్యా. నేను అన్నాను, మౌనం నుండి ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. నేను చాలా మేలు చేశాను వాళ్ళకి, నేను చాలా ఉపకారాలు, నా వల్ల చాలా బాగుపడ్డారు వాళ్ళు. కానీ వారి నుంచి ఆశించింది నాలో ఎంత కూడా, వాళ్ళ నుంచి ఆశించింది నాలో ఎంత కూడా లేదు. పైపించి నా మీద నిందలు మోపారు, పైపించి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అంటాను, నీ పక్షాన్ని నేను ఉన్నాను నాన్న, ఎందుకు నువ్వు భయపడతా? అక్కడ మాట్లాడుకో, వదిలే. నా శత్రువులు నన్ను చుట్టినను, మరణపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొల్లిన అదరక బెదరను, జయ యెహోవా నా బలమా. మన బలం ఎవరండి? నీ వాట్ ఈస్ ద సీక్రెట్? ఎవరు అమర్చి స్ట్రెంత్? అది మధ్యలో అందించండి. నీ బలానికి సీక్రెట్ ఏంటి? బూస్ట్ ఇన్ ద సీక్రెట్ మై ఎనర్జీ కాదు, జీసస్ సీక్రెట్ అండ్ మై ఎనర్జీ. ఈజీయే నా బలం. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవే. హల్లెలూయా. నీ బలం నీ దేవుడు, నీ ఔన్నత్యం నీ దేవుడు, నీ అతిశయం నీ దేవుడు, నీ గర్వం నీ దేవుడు. అది నా గర్వం నా దేవుడే. మరి బాబు ఎంత దీనంగా ఉండడానికి కారణం ఏంటే? దేవుడే. లోకముని ఏలుతున్న అద్వితీయ సత్యవంతుడని యేసే నా బలం, యేసే నా ఔన్నత్యం, యేసే మా అతిశయం. దేవునికి స్తోత్రం. నేను అంటాను, బిడ్డలారా, ఎందుకురా నువ్వెందుకు కుంగిపోతావు? కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడు, చేతకాదా, కుంగిపోవద్దు. నువ్వు విస్తరించాలి అంటే శ్రమలు రావాలి, నీ ఔన్నత్యం తెలవాలంటే శ్రమలు రావాలి, నీ ఉన్నతమైన గుణగణాలు బయట పడాలంటే శ్రమలు రావాలి. దేవుని బిడ్డలారా, సువర్ణం, శుద్ధ సువర్ణము ఒక మంచి ఉపయోగపడే పాత్రగా మారాలి అంటే అది కాల్చబడాలి. మట్టి కూడా కాల్చబడాలి. ఒక వస్తువుగా తయారవ్వాలంటే నువ్వు కూడా కాల్చబడాలి శ్రమలో. శ్రమలు వస్తూ ఉన్నప్పుడు నాకెందుకు ఈ శ్రమలు అనకూడదు. ఈ శ్రమలో నిలుచుండు భాగ్యాన్ని బడి ప్రభువా, ఈ శ్రమలలో తట్టుకునే భాగ్యాన్ని బడి ప్రభువా, ఈ శ్రమల ద్వారా నాకు నేర్పించండి పాఠాలు, ఈ శ్రమల ద్వారా నీ ఔన్నత్యాన్ని ప్రకటించుకోండి, ఈ శ్రమల ద్వారా నీ గొప్పతనాన్ని పైకి లేపండి. నన్ను నీవు శ్రమల ద్వారా ప్రజలకు ప్రకటించాలని కోరుకుంటే నేను సిద్ధమే. యోబు యేసుని గెలిపించిన యోధుడు. దేవునికి స్తోత్రం. యోబు అండి, సైతాన్ గాడికి యేసు ప్రభుకి జరిగిన పందెంలో ఉన్నారా? తాకట్టుగా పెట్టాడు యేసయ్య యోబుని, తాకట్టుగా. నువ్వు చేసుకో. కానీ యోబు నా విషయంలో ఎక్కడ చెక్కు చెదరడం, బెదరడం. అది యోబు అంటే అన్నాడు. యోబు కూడా యేసుని గెలిపించాడు. మరి నువ్వో ఓడించాలన్నా గెలిపించాలని ఎవరిలో ఉంది? నేను చెప్పనా, ఈ శ్రమలో నిన్ను సువర్ణంగా గొప్ప వ్యక్తిగా మార్చాలి. దేవుని స్తోత్రం. శ్రమలలో మనము ప్రభువును బట్టి అతిశయించి నిలిచాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా శ్రమ పెట్టారు. నువ్వు విస్తరించాలంటే, ప్రబలాలంటే, దీవించబడాలంటే ఎరా నీకు శ్రమలకు అనుమతించినప్పుడు అంగీకరి. ఇంకో మాట చెప్పాలి మీకు, ఏ పరిస్థితి అయినా ముందు ప్రార్థన చేయండి. ఏదైనా డబ్బు లేవా, వస్త్రాలు లేవా, క్రిస్మస్ వస్తుంది, ప్రభా అసలు నీ జీవితంలో నీదే లోపం అనండి. నాదే లోపం బాగా అంతే, ప్రభుని అనకూడదు. నీదెందుకు లోపమో చెప్పినా మన వాళ్ళు అనుకుంటారు, ప్రార్థన చేస్తే వచ్చేస్తాయి డబ్బులు.
నువ్వు ఆ పిచ్చి ఆలోచన నేను ఇంత దైద్ర పుట్రాలుగా తయారు చేస్తా కారణం అయితే చేతయా నాకు రావా మరి ఎక్కి కేసులో నమ్ముకున్నా మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంతే తెలుసు ఆయనకి. దేవుని స్తోత్రం. అవసరాలు ఉన్నాయి, నాకు చాలా కోరికలు ఉంటాయి. అవన్నీ ఆడు హృదయంలో పెట్టుకుని ఆడు మదన పడిపోతే నాకు తెలుస్తుందా? ఏమ్మా ఇప్పుడు మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, టీచర్ ఏమో చెప్పింది, అరే అసైన్మెంట్ కోసం డబుల్ రోల్ పుస్తకం కావాలి, తెల్ల కాగితం కావాలి, ఆ పెన్సిల్ కావాలి, ఇవి కావాలి అని ఇంటికి వచ్చేసిన తర్వాత నీకు ఏమీ చెప్పలేదు అనుకో, అది కావాలని నీకు ఎలా తెలిసింది? తెలియదు కదా. ఆడేం చేయాలా? నీకు కంప్లైంట్ ఇవ్వాలా, మమ్మీ నాకు డబుల్ రూల్ బుక్ కావాలి, సింగిల్ రూల్ బుక్ కావాలి, తెల్ల కాగితం కావాలి, పెన్సిల్ కావాలి, ఈ మాత్రం పొడుగు కీలు కావాలి, ఇవన్నీ కొంటే స్కూల్కి వెళ్తాను లేకపోతే మానేస్తాను. నువ్వు కొంటావా సత్తావంటే తెల్లారికి అలవమల తాకటి ఏం చేద్దే, అంతేనా? అది నువ్వు వచ్చి మౌనంగా ఉండి మమ్మీ అన్నీ నువ్వే తెలుసుకున్నాను అన్నాడు అనుకో, ఆడి ముందు ఒంగోబెట్టి ప్యాట్ మన తిరుగుతుంది, అది ఏంటని నీ గొడవ అంటే అప్పుడు అలగొట్టదే కదా. ఇప్పుడు ఈశ్వరు దగ్గరికి కూడా ప్రభా అన్నీ నీకు అన్నీ తెలిసినవాడా. కొంతమంది పాస్టర్ గారికి ఏం చెప్పరండి, పాస్టర్ గారు అన్ని హృదయంలో తెలుసుకుని మరి దైవాంశ సంభూతుంది కదా, వీళ్ళు ఏం చెప్పరు, ఒక్కొక్కడు వందనాలే చెప్పరు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ఎన్నిసార్లు కలిసి ఏం చేయాలా? అవునా? అది ఎవరి భాష? అది ఎవరి పరిచయం? అది వందనాలంటే దేవుడికి మహిమ వస్తుంది. రెండో చెప్పన వందనాల వల్ల ఇన్ని పౌలు అపోస్తులుడు రోమాపత్రిక 16వ అధ్యాయము ఎవరు సార్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను, జస్ట్ అలాగే ఇంట్రడక్షన్ కింద మాట చెప్తాను. అమ్మా హల్లెలూయా, శక్తి లేదు. 16వ అధ్యాయం 3వ వచనం నుంచి అనుకుంటా. అమ్మా ఒకరికి మైకి ఇచ్చాను కదమ్మా. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. ఏంటి జ్ఞాపమానడా? మీరు 3వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే వందనాలు 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 వందనాలు. వందనం అనేది సంస్కారానికి గుర్తు, దీనత్వానికి గుర్తు, తగ్గింపుకు గుర్తు. ఇంకోటి చెప్పనా, మనము ఆయన పిల్లలమునటకు గుర్తు. ఇంకోటి చెప్పనా, మనము ఆయన్ని స్తుతించుచున్నామన్నట్టుకు గుర్తు. ఇంకోటి చెప్తాను నేను, మత్తయి సువార్త 38:9 నుంచి అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము 41 చదవండి. 2:40, 1:41, 1:41. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు కలుగేసి వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై దగ్గరగా ఇట్లా బా స్తోత్రం. ఒక్కల మహాలు ఎదుగుతున్నాయి. ఈ 29 ఎలాగే ఉండేలా ఉన్నారు, 26 ఎలాగే ఉండేలా ఉన్నారు, మొత్తం అంతా వారమంతా ఈ నెల అంతా చలి మిమ్మల్ని ఏమన్నా. హల్లెలూయా, చేతులెత్తి చెప్పండి. ఓ ఎలిజబెత్ మరియ వందన వచ్చిన, ఎవరో వందనం చెప్తుంది. ఎలిజబెత్ అంట ఎవరికి వందనం చెప్తుంది? ఎంతకే వందన వచ్చిన చెప్పగానే ఏం జరిగింది? రెండోది ఏం జరిగింది? ఆత్మతో ఏమయ్యారు అంటే, వినండి, మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడంటే వందనాల ద్వారా కదులుతాడు. ఆమె చెప్పరా? వందన వచనం చాలా ప్రాముఖ్యమండి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ చెల్లి, వందనాలమ్మా, వందనాలమ్మ. నేను అందుకే ఎవరికి ఫోన్ చేసిన ప్రైజ్ లార్డ్ చెప్తాను, వందనాలు చెప్తాను. ఎవరు కనపడ్డా నేను చెప్తాను, వాళ్ళు చెప్పకపోతే. మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. గౌరవపదమైన పదం అది, ప్రభువుని గౌరవించే పదం అది. రాష్ట్రమ్మ గారికి అందరు ఎప్పుడు కనపడ్డా, ఒకసారి కనపడ్డా ఒకసారి చెప్పు, ఏం పోయింది ఉందా? దేవుని స్తోత్రం. మీ అంటే మీకంటే ఎక్కువ
ఎన్నిసార్లు చెప్పినా అలిసిపోకూడదు, వందనం చెప్తానే ఉండాలి. ఆమె చెప్పరా? దేవుని బిడ్డలారా, ఉదయాన్నే ఒక రూల్ ఉందంట. ఏంటి తెలుసా? హనీ 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 అనాలంట భార్య అని టీ ఇవ్వాలంటారు. ఎలాంటి చెప్పి నీకు ఎక్కడ దొరుకుతుంది బాబు, ఎలాంటి చెప్పారు నాకు అన్న తీపించేద్దాం అనుకుంటారు బాబుళ్ళు. పొద్దున్నే లేవగానే భార్యని హనీ హనీ, నువ్వు నా తేనె, నువ్వు నా స్వీట్, నువ్వు నా బంగారం అనాలంట. అని నుదుటి మేడ అని చెప్తున్నారా? పొద్దుటే కాఫీ ఇవ్వాలంట. అలాగే ఇవ్వకపోతే వాళ్ళకు స్విచ్ ఉంటుంది అట్లా. కానీ 108 వచ్చినట్టుగా చూడ ఉదయాన్నే స్త్రీలు గౌరవించినందుకు ఒక వ్యాన్ అవుతుందంట. నేను చేయగలడు. మరి భారతదేశంలో కూడా అలాంటి చట్టం బాగుంది. దేవుని నిజమే నిజమే. నేను అమెరికా రూల్స్ అని పట్టుకుని అందులో ఎప్పుడు అన్న ఆవిడ యాభండి పిలవగానే ఇక్కడికి వచ్చి సిగ్గు మావల్ గారు. ఇలాంటి అలవాటు చేసుకోవాలి మనం పల్లెటూరు కాదండి, పల్లెటూరు కాదా? ఇప్పుడు పల్లెటూరు అయితే మాత్రం పద్ధతులు మారుతాయండి. చెప్పరా? దేవుని ఇష్టం. అలాంటి పనులు చేయకూడదంటే నేను ఇప్పుడు జబ్బల బండిలు వేసుకుని 100 సార్లు సకల కనపడగా దేవుడు అని అనకూడదు. అది సిటీ కల్చర్ కాబట్టి. బైబిల్ పద్ధతులు ఎక్కడున్నా సిటీలోనైనా పల్లెటూరులోనే ఉంటేనా? ఏంట్రా సిలీలు అడుపుని ప్యాంట్లు ఏంట్రా టాన్ జీన్ వేసుకుని ఇలా దేవుడు పెట్టారా? దేవుడు పెట్టారా అన్నాను. ఇప్పుడు అలా చేయొచ్చా? స్లీవ్లు అసలు సింగినాంది అలగారు అలాంటివి చేయకూడదు. ఎగస్ట్రాలు ప్రైజ్లో చెప్పుకోవడం తప్పు, మహాపాపమేం కాదు అది. దేవుని స్తోత్రం. ప్రైజ్లోని చెప్పుకోవడం, బాగున్నారని చెప్పుకోవడం. యెరూషలేములో కంట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశ్వాసులు వచ్చేవారంట. అసలు ఎంత ప్రేమ అక్క, వారు వదిలేదు నిన్ను చూసి. ఎలా ఉన్నావు అక్క? నా కోసం ప్రార్థించేయక్క, మా ఇంటి ఆయన కోసం ప్రార్థించేయక్క అని ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకునేవారంటండి. ఆదిమ సంఘం మనకు అలాంటి ఏముంది? ఎప్పుడన్నా ఈ దర్శనం వచ్చిందనుకో చెప్తాం. ఆవిడ మొదలటమైన నాశనం అయిపోయేదాకా చెప్పవా దర్శనం. ఆవిడ ఏదైనా పాపంలో పడిపోయి నాశనం అయిపోయింది. మొన్న నాకు కళ వచ్చింది. మరి ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? ఏ పేజ్ మొహందానా? ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? అర్థమైనా మాకు అర్థమైంది. ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? ఆమె ఏం చెప్పలేదు. దేవుడు కళలు కానీ దర్శనాలు కానీ 2 పర్పస్తో ఎత్తాడు. చేతులు ఎత్తుతలేదు. బాగా చెప్తాడు. దేవుడు కళలైనా దర్శనాలు 2 పర్పస్తో చెప్తాడు. ఒకటి ఆమేనండి, హెచ్చరిక చేస్తాం. ఎందుకు హెచ్చరిక చేయాలి? అమ్మా ఏమన్నా శృతిగా ఎందుకు చెప్తాడు? కళ ఎందుకు చెప్తాడు యేసు ప్రభు? శోధన తప్పించబడుట కోసం ఒకటే. రెండోది ఏంటో తెలుసా? ఆ శోధన తప్పించమని ప్రార్థన చేయడానికి ఒకటే. శోధన వస్తుందండి. ప్రభు పలానా శోధన చూపించామంట ఆయనకి. నాయన దాన్ని తప్పించిన ఆయన, తప్పించిన ఆయన, తప్పించిన ఆయన, ఇందుకోసమే. నువ్వు అంత అయిపోయి నాశనం అయిపోయాక చెల్లె నీ శక్తి మర్చిపోయింది. మనం నాకు అది వచ్చిందంటే ప్రభు అప్పుడు నీకు కళలు ఇవ్వడం. ఎందుకంటే నువ్వు దుర్మార్గురాలు కదా, ఇతరుల నాశనాన్ని కోరుకునేదాను కదా, ఇతరులు మొదలటం అయిపోతే నీకు ఆనందం కదా. ముందే హెచ్చరించలేదు కదా. ప్రవక్తలు ముందు హెచ్చరిక చేయడానికి, హెచ్చరిక పుత్రులనే ప్రవక్తలు అంటారు. దేవుని స్తోత్రం. బాగా చెప్పలేదు. ఇప్పుడు నువ్వు మర్చిపోతే తప్పు కాదు, కావాలని చెప్పకపోతే నీకు స్తోత్రం నాయన. ఈ కళ ఇచ్చానైనా అలా నాశనం వైపు మొదలటం అయిపోవాలి నాయన. నాయన అయ్యండి చూపించారు. నాశనం అయిపోతుంది అది. నాశనం మారు మనసు పొందిన స్తోత్రం చెప్పండి. అలా ఉండకూడదు. ఆమేనంట్లా. దేవుని స్తోత్రం. నాకు ఏదన్నా సంగతి తెలిసిందనుకో, ఈనేవాళ్ళనుకో ఇండైరెక్ట్గా చెప్తాను. ఎన్నోదనుకో
వినేవాళ్ళనుకో డైరెక్ట్గా చెప్పేస్తాను, ఎన్నోళ్ళనుకో ఇండైరెక్ట్గా చెప్తాను. అప్పటికే అర్థమయ్యేది వాక్యంలో చెప్తాను, అప్పటికే అర్థమయ్యేందుకో కొన్ని సూచనలు నేను చెప్తాను, అప్పటికి అర్థమయ్యేది నీ నాశనం నీదేరా బాబు అనుకుంటాను. అలాంటి మనం అమ్మ ఈ మధ్య కొంచెం మరి నీ వెనకాల ఎవరికైనా నా వెనకాల నేను అత్యంత అసలు నేను నిలబడ్డకాడి ఆడదాన్ని నిలబడతాను ఉంటుందా? అసలు నేను మా తండ్రులు కానీ మా తాతలు కానీ ముత్తాత కానీ నా ఎంత పరిశుద్ధురా నీ భూమి మీద వెళ్తాను ఉందా అన్నావు అనుకో, నీలాంటి దానికి చెప్పిన ఒకటి చెప్పను. పాటగాని ఫోన్లండి జరిగింది ముందు తప్పించుకోవాలి పాటలు అని సీరియస్ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాం, సీరియస్నెస్ లేని వాళ్ళకి ఏం చెప్తాం? నేను ఇంకో విషయం చెప్తున్నా, స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి పుట్టుక అప్పటికప్పుడే సడన్గా జరిగిపోవాలి. ఏసే పుట్టుక అప్పటికప్పుడే ఈవన్ మోషే నుంచి ఎందరో ప్రవక్తలు ఉన్నారో, ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరూ ప్రవచించిన ప్రవచన సారమే క్రీస్తు ప్రత్యక్షత. ఒకటి దేవుడు యేసు ప్రభుని ఇంకో చెప్పిన సృష్టి ఆరంభంలోనే ప్రత్యక్షత. నా వంటి ఒక ప్రవక్త పుడతాడు, మోషే చెప్పాడు, యెషయా చెప్పాడు, మీ కుమారుడు పుడతాడు, ఇర్మియా కూడా చెప్పాడు. అందరూ చాలా మంది భక్తులు ప్రవచించిన ప్రవచన సారము ది క్రీస్తు ప్రత్యక్షత. ఆమేనంట. అలాగే నువ్వు పడిపోయేటప్పుడు దేవుడు ముందు నీకే చూపెడతాడు ఒకటి, లేదా నీ దైవజనుడు చూపెడతాడు. ఆమేనట్లా. ఇప్పుడు నువ్వు జారిపోతున్నావు, లోకంలోకి వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు ముందు నీకు నీకు చెప్తే నువ్వు వెళ్ళలేదనుకో నీకు అన్ని విధాలుగా చెప్తాడు. నల్లపావురం నీ మీద ఆలేస్తున్నట్టు, కాకి ఆలేస్తున్నట్టు, ఎర్నీళ్ళు నీ మీద బుర్రలేస్తున్నట్టు చాలా ఉంటాయి సూచనలు నీకు చూపిస్తాడు. నువ్వు పాపం ఒకటి నీ అంతరంగం, చూడండి ఆత్మ, చూడండి మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, గద్దిస్తాడు. వినలేదనుకో కళల ద్వారా మాట్లాడతాడు. వినలేదనుకో ఉంది బైబిల్లో ఉంది అలా దేవుడు ఎలా మాట్లాడతాడు. మూడోది దైవజనుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. చాలామంది ఏంటంటే పాటికరా మాటేటి సేవల కోసమే వాక్యం చెప్తున్నాడు. దేనికోసమా? మరి దేనికోసం చెప్పాలో నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు నీ బుద్ధి వంకరగా లేదనుకో దేవుడు మాట్లాడతాడా? యామ్మా అనంటే అయ్యో సీరియస్ నేను ఉండాలి సీరియస్గా. నువ్వు పెద్దగా దేవుడు ఒకే విషయాన్ని మాట్లాడుతాడంటే అర్థం ఏంటి? దానికి సంబంధించినోడు ఎవడో అనే కదా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడు, మంచి మాట్లాడుతున్నావు, బంగారు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు తర్షీషు వెళ్ళిపోతున్న నినివే వెళ్ళమన్నాడు. ఎవరిని? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఓ మాట. తప్పు చేసింది ఎవడు? శిక్ష అవుతుంది ఎవరికి? యోనా చేశాడు. బాగా చదువు వాళ్ళందరికీ వేసాడు. వాడు అక్కడికి మొత్తం అంత వచ్చేస్తుంది, వాడికి తెప్పలు వచ్చేసింది. వాడ ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాడా ఇడేమన్నాడు, రే ఈ కీడు ఎవరి ద్వారా వచ్చిందిరా అని సీట్లు వేస్తుంటే ఎవరి సీట్లు వచ్చేసింది? యోనా. ఏ హూ ఈస్ దిస్ యోనా? హూ ఆర్ యు యోనా? హూ ఈస్ దిస్ యోనా? హూ ఆర్ యు యోనా? హూ ఆర్ యు యోనా? ఎవడు యోనా? హౌ ఎక్కడున్నాడు వీడు అంటే అప్పుగడు ఎక్కడున్నాడు? చింతలేదిక యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేమందున అని వాడు కింద పడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ కేకలు ఎందుకు వెళ్తాను? లాస్ట్ చెప్తాను. స్తోత్రం చెప్పండి. అలా మనం ఏం అనలేదు, ఎలాగైతే అయిపోతుంది. వింటున్నారా? ఇప్పుడు ఒక్కడిని బట్టి వాడంతటికి ఏమవుతుంది? అవునా కదా? సంఘంలో ఒక్కడుంటే చాలా వ్యభిచారి, ఒక్కడుంటే చాలా సోల్ చెప్పేవాడు, ఒక ఆమె ఉంటే చాలా సంఘం అందరికి ఏమవుతుంది? ఇప్పుడు అందుకని ఏమవ్వాలి? ఆ ఒక్కడు కూడా ఆమె. అందుకే ఒక్కడిని సరి నేను చెప్పనా, ఒక్క గొర్రె కోసం ఎంతమంది ఎన్ని గొర్రెలు పక్కన ఇట్టాడు చెప్పు. వాక్యం లేకుండా ఆధారం లేకుండా ఏది మాట్లాడినాను. ఎన్ని పక్కన ఇట్టాడు?
99ని పక్కనెట్టేసి దేనికోసం పరిగెట్టాడు? సంఘములో ఒక్కడు చాలు అవిధేయుడు, సంఘములో ఒక్కడు చాలు పాపి, సంఘంలో ఒక్కడు చాలు దేవునికి విరోధి, సంఘంలో ఒక్కడు చాలు సేవకుడి మీద వ్యతిరేకంగా చెప్పేవాడు, సంఘంలో ఒక్కడు చాలు వాక్యాన్ని ధిక్కరించేవాడు, సంఘంలో ఒక్కడు చాలు అన్ని జనులకు అవమానంగా బ్రతికేవాడు. ఆ ఒక్కడి బట్టి సంఘంతో మాట్లాడు దేవుడు. ఆ ఒక్కడి బట్టి సంఘంలో అందరితో మాట్లాడతాడు, అందరిని హెచ్చరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాని అంతమంది, మరి అంతమంది శక్తి వచ్చేసింది. కోరాహు కుమారులు దాతాన్ అబీరామ్ మరి ఎంతమందిని చంపేయారా? ఎంతరో అంతమంది చెప్పారు. 250 మంది, 230 మంది చంపేయారు. అంటే నా భావన, దేవుడు ఆశ ఏంటంటే సంఘంలో ఒక్కడు కూడా అవిధేయుడు అది. ఆ ఒక్కడనే సుత్తు వాక్యమనే సుత్తుతో కొడుతున్నాడు. ఆ ఒక్కడు కూడా ఏంటి? ఇప్పుడు నేను మాట చెప్తానండి, ఎప్పుడైనా సంఘంలో పెట్టలో ఏదైనా ఒక చిన్న తప్పు దొరికిందనుకో, ఎవరిని అంటున్నారు? అంతేనా? నీ పాత్ర ఇదే నేర్పాడా, నీ దేవుడు ఇదే నేర్పాడా? నీ ఒక్కడి కోసం మంచోళ్ళు కూడా ఏమవుతుంది? అందుకని మరి నువ్వు ఒక్కడవే మారాలని చెప్పుతున్న బోధన ఎందుకు తప్పడతాం? ఆధారంగా ఉన్నమాట తప్పు చెప్పానా? మరి ఎందుకు అడ్డగోలుగా మాట్లాడతా? మారు మనిషిపోయింది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కీస్తు నేడు పుట్టింది, ఈరోజు పుట్ట. దేవునికి స్తోత్రం. ఎందుకు మాటలు చెప్తున్నాంటే ఒక్క అవిధేయత సమాజం అంతటికే ఆమె. అందుకని ఆ ఒక్కడు కూడా మిగలకూడదని దేవుడు దేవుని స్తోత్రం. బాగా చెప్తుంది. మా వాచి తిరిగి లేదండి, అదే అలవాటై నేర్చుకోవడం తప్ప దీనికి జీవం లేదు. నిర్జీవమైన వాచి. దేవుని స్తోత్రం. నేను అంటాను బిడ్డ, నీ శ్రమల్లో దేవుడు నిన్ను. కాబట్టి ఏ ప్రసంగమైనా ఏం చేయాలి చెప్పలా? ఒకసారి చదవండి. ఇప్పుడు అదే మెసేజ్ వచ్చారు, చేతులు పైకి ఇస్తాం. మీరు మొహమాటంగా చెప్పారు. తిమోతీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:8 చదవాలి త్వరగా. తీర్చే భక్తుడు చదవాలి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చక్కగా చదవాలి. ఈ మాట నమ్మదగినది అది కాదు, మీరు తీసింది తప్పు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు. ఎవరిని ఎదిరించారట? ఇంకా చదవండి. ఎన్నే ఎంబ్రేను వారు మోషేను ఎదిరించినట్టు నిరీరులు చెడిన మనసు కలిగిన విశ్వాస విషయంలో భ్రష్టుల ఎదురు సత్యమును ఎదిరింతురు అయిన వారు వివేకం ఎలా తేటపడిన అలాగే వీరు కూడా అందరికి తేటపడిన కనుక వీరు ఇక ముందు సాగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయి చదివేశాను. సారాంశం ఇదేంటి? మోషే నాయకత్వం వహిస్తున్న దినాలలో ఎన్నే ఎంబ్రే అనేది ఉన్నారట. వారంట ఎవరిని అంగీకరించట్లేదట. ఆమె ఇప్పుడు బాగా వినండి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, నాయన పౌలు, ఎన్నే ఎంబ్రే అనేవారు